ప్రైజ్ లార్డ్, అందరికీ వందనాలు. ఎలా ఉన్నారు? ఇది ప్రసంగం కాదు. నేను కలిగిన కొన్ని అనుభవాలు, లేకపోతే నేను పాటిస్తున్న కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక పని చేయాలి. ఈ వీడియో చివరి వరకు చూసి విని వాక్య వ్యతిరేకమైన విషయాలు దీంట్లో ఏమైనా మీకు కనిపిస్తే దయచేసి నాకు ఫోన్ చేసి చెప్పండి ప్లీజ్. ఎందుకంటే నేను మీలో చాలామంది వల్లే వాక్యాన్ని క్షుణ్ణంగా లోతుగా మర్మాలన్నీ వాక్య జ్ఞానం అంతా తెలిసిన వ్యక్తినేం కాదు. బైబిల్ స్టడీ చేస్తూ దేవుడు నాతో మాట్లాడుతున్న కొన్ని విషయాలు, దేవుడు నాకు ఇస్తున్న తలంపులు, దేవుని నడిపింపును బట్టి షేర్ చేసుకుంటూ వాటిని నా జీవితానికి అప్లై చేసుకుంటూ ముందుకు ఈ ఆత్మయాత్రను కొనసాగింపజేస్తున్నాను. అంతేగాని విమర్శించి డిబేట్లో కూర్చుని అది అవునా కాదా రుజువులతో తేల్చేంత వాక్య పరిజ్ఞానం అయితే నాకు లేదు. ఇంకా ఆ కోణంలో వెళ్ళడానికి అలా ప్రయత్నం చేస్తూ దేవుని వాక్యాన్ని చదువుతున్నాను. గనక మీలో ఎవరైనా నేను మాట్లాడిన ఈ మాటల్లో దోషం కనుక వాక్య వ్యతిరేకం అని మీకు అనిపిస్తే వాక్యాధారంతో దయచేసి నాకు చూపించండి. నేను ఖచ్చితంగా దాన్ని అంగీకరించడానికి చాలా సిద్ధంగా ఉన్నాను. కొన్ని అభిప్రాయాలు మీకు కూడా వచ్చే ఉండొచ్చు. ఎందుకంటే చాలామంది నేను చూస్తూ ఉన్నాను, వాక్యం ఎక్కువ తెలిసిన మనలో కొంతమంది ప్రతి సందర్భానికి వాక్యాన్ని కోట్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి వాక్యం ఎక్కువ తెలుసని సంతోషపడాలో, లేకపోతే కొన్ని విషయాలకి వాక్యాన్ని అడ్డం పెట్టుకుని తప్పించుకునే ప్రయత్నం చేస్తారా అని బాధపడాలో కూడా అర్థం కాని సందర్భాలు చాలా చూస్తూ ఉన్నాం. కనుక కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. ఫస్ట్ రంగుల విషయం వద్దామండి. తెల్ల రంగు అంటే పరిశుద్ధులకు సూచన, అది మనందరికీ తెలిసిన సత్యమే కదండి. ఎందుకంటే దేవుడు మనకి పరలోకం వెళ్ళిన తర్వాత ధవళ వస్త్రాలు ఇస్తాడని, తెల్ల రాతిని మన పేరు చెక్కి ఇస్తాడని, ఇలాగ తెలుపు వైట్ అనేది మనం ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం. బైబిల్ గ్రంథంలో తెల్ల పౌరం పరిశుద్ధతకు సాదృశ్యమని ఇలాగ చూస్తూ ఉంటాం. ఒకవేళ కళల్లో దర్శనాల్లో మనకి తెల్లటి వస్త్రాలు కనిపిస్తే అది పరిశుద్ధతకు సాదృశ్యంగా భావిస్తూ ఉంటాం. కానీ మరి ఆ పరిశుద్ధతకు సాదృశ్యమైన మనం, పరిశుద్ధులుగా బ్రతకవలసిన మనం, మన వెంట్రుకల్లో ఒక్కటి కనుక తెలిపోయిందనుకోండి, ఇక మన టెన్షన్ అంతా ఇంత కాదు. దాన్ని నల్లగా చేసేంతవరకు నిద్రపోం. దానికోసం ఎన్ని కంపెనీలు కొంతమంది వాడుతూ ఉంటారు, దానికోసం ఎంత టయాన్ని వెచ్చిస్తూ ఉంటారు. ఎందుకంటే పరిశుద్ధులే కదా, మీరు నీతిమంతులే కదా, నీతిమంతులను పిలువబడడానికి ఇష్టపడుతున్నారు కదా. తెల్లగా ఉండనివ్వండి, జుట్టు నష్టమే వచ్చింది. అప్పుడు మాత్రం పరిశుద్ధత గుర్తురాదు. కొంతమంది అడిగారు, పెళ్లిలో తెల్లని వస్త్రాలే వేసుకోవాలి కదా, ఎందుకు రంగు బట్టలు వేస్తారు అని. ఎవరి సంగతో నాకెందుకు కానీ నేను నా పెళ్లిలో పచ్చ పట్టు చీర కట్టుకున్నాను. అలాగే నా పెద్ద కుమార్తె వివాహంలో బంగారపు రంగు చీర, పింక్ కలర్ వెయిల్ చున్నీ తను వేసుకోవడం జరిగింది. దానికి కొంతమంది నన్నే డైరెక్ట్గా అడిగారు. అప్పుడు నేను వాళ్ళకి ఏం చెప్పానంటే, మేము రంగులకంతా ప్రాధాన్యతనివ్వము, ప్రతి రంగు దేవుడే సృష్టించాడుగా అని చెప్పాను. కానీ దాంట్లో కొంతమంది ఆ మాట తీసుకున్నారు, కొంతమందికి అస్సలు అర్థం కాలేదు, నచ్చలేదు. కానీ ఆర్గ్యూ చేయలేక వదిలేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళకి తెలిసింది ఏంటంటే పెళ్లిలో ఆ తెల్ల బట్టలే వేసుకోవాలి. కానీ పరిశుద్ధ గ్రంథంలో భార్య లోబడాలని, భర్త ప్రేమించాలని, తన సొంత శరీరంలా ఉండాలి అని, పెళ్ళైన భార్యాభర్తలు ఎలా బ్రతకాలో సమాజానికి దీవెనకరంగా, సంఘానికి దీవెనకరంగా, దేవుని రాజ్యానికి మాదిరికరంగా ఎలా బ్రతకాలో చెప్పాడు. కానీ ఏ బట్టలు వేసుకుని పెళ్లి చేసుకుంటే అది పరిశుద్ధత, లేకపోతే నల్లది వేసుకుంటే అపరిశుద్ధత అని బైబిల్ గ్రంథంలో నేనైతే చదవలేదు. ఒకవేళ మీకు ఎక్కడైనా కనిపిస్తే చెప్పండి దయచేసి. కేవలం బట్టలకు ప్రాధాన్యతనిస్తూ, రంగులకు ప్రాధాన్యతనిస్తూ, మన బుద్ధులకి స్వస్థత లేకుండా, హృదయానికి స్వస్థత లేకుండా, మాటలకు స్వస్థత లేకుండా, మార్పు లేకుండా, వాటిలో ఎన్ని బూతులైనా రావచ్చు, ఎంత చెడ్డ ఆలోచనలైనా రావచ్చు, ఎంత చెడ్డ ప్రవర్తనైనా ఉండొచ్చు, కానీ మనం తెల్ల బట్టలు వేసుకుని పరిశుద్ధులుగా కవర్ చేసుకుంటూ పిలువబడదాం. అందుకు మీకు సమ్మతమేనా? దయచేసి ఆ విషయాన్ని గమనిద్దాం, గ్రహిద్దాం, ఆలోచన చేద్దాం. ఒకసారి రంగులకు ఫ్యాన్ అయిపోవద్దు మనం. దేవుడు అన్ని రంగుల్ని సృష్టించాడండి. దేవుడు కేవలం ప్రత్యేకించి ఒక రంగును మాత్రం హైలైట్ చేయలేదు. కొంతమంది బంగారం విషయంకి వచ్చేసరికి అసలు బంగారం వేసుకునే వాళ్ళని పాపిస్టులుగా చూస్తూ ఉంటారండి. నాకు ఒక దైవజనుడు తెలుసు, తన వివాహంలో తను కూడా వివాహం చేస్తాడు. ఎవరైనా రింగులు కానీ మంగళసూత్రాలు కానీ కట్టుకునేది ఉంటే అసలు ఆ పెళ్లి చేయడు. కానీ వాళ్ళ ఇంట్లో జరిగిన వివాహాలకి మాత్రం రింగులు మార్చుకోవడం చాలా మంచిగా జరిగారు, పద్ధతిగా, అంటే మంచిగా జరిగింది, అఫీషియల్గా ఘనంగా జరిగింది. అంటే పరులకి దాన్ని ఆపాదిస్తాం కానీ దాన్ని మనకి ఆపాదించుకోలేము, అన్వయించుకోలేము. అది ఏ కారణమైనా కావచ్చు. దాన్ని నేను విమర్శనాత్మకంగా చెప్పట్లేదు, కానీ నా కంటబడిన ఒక దృశ్యాన్ని మీకు చెప్తా ఉన్నాను, మీరే అర్థం చేసుకోండి. గోల్డ్ కలర్ వాచీలు వాడతామే, గోల్డ్ కలర్ ఉన్న బట్టలు వేసుకుంటాము, గోల్డ్ కలర్ ఉన్న కార్లు వాడతాం, గోల్డ్ కలర్ ఉన్న సెల్ ఫోన్లు వాడతాం. కానీ బంగారం వేసుకునే వాళ్ళని మాత్రం విమర్శిస్తూ ఉంటాం.
ఒకవేళ నీకు బంగారం వేసుకునే స్తోమత లేకపోతే ప్రక్కన గమ్మునుండు. ఒకవేళ వేసుకునే స్తోమత ఉన్నా కూడా కొనుక్కోవడం నీకు ఇష్టం లేకపోతే అది నీ ఇష్టం. వేసుకునేవారిని మనం అడ్డగించడం అది చాలా తప్పు కదండి. పరలోకమే బంగారంతో ఉంది. మనం బంగారపు వీధుల్లో నడుస్తాం కాబట్టి, బంగారం మీద మనం నడుస్తాం కాబట్టి ఇప్పుడు మనం బంగారాన్ని మీద వేసుకోవాల్సిన అవసరం లేదని కొంతమంది సమర్థిస్తారు. ఆ ప్రధాన పనివాడు రెబ్కా కోసం వెళ్ళినప్పుడు బంగారపు ముక్కు కమ్మే, చెవులకి కడియాలు, కాళ్ళకి ఇవన్నీ బంగారపువి. కేవలం రెబ్కాకి మాత్రమే కాదు, తన ఇంటి వారికి కూడా బహుమతులు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దాన్ని ప్రధాన సమయంలో మాత్రం వాడతారు, మిగిలిన సమయంలో అసలు బంగారం ప్రస్తావన రాకూడదనమాట. మరి దేవుడు మనందరికీ కిరీటాలు సిద్ధం చేశాడు కదా మనం పరలోకం వెళ్ళిన తర్వాత. అవి ఏ లోహంతో చేశాడో నేను అనుకుంటున్నాను బంగారంతో అని. ఒకవేళప్పుడు కూడా సారీ ప్లీజ్ నాకు పెట్టొద్దు బంగారం కాబట్టి అని మీలో అనగలరా? ఏమో అంటారేమో, నాకు తెలియదు కదా. చాలాసార్లు అనమాట. అంటే అది వ్యక్తిగత నిర్ణయం. దేవుడు సమస్త లోహాలతో కూడిన మట్టితో మనల్ని చేశాడండి. మనలో కూడా అన్ని ఖనిజాలు ఉన్నాయి, మీకు తెలుసా? ఏ ఖనిజం లోపమైనా ఏదో ఒక రోగం వచ్చేస్తుంది, ఏదో ఒక బలహీనత ఏర్పడుతుంది. అందుకే డాక్టర్లు కాల్షియం అని, ఐరన్ అని, జింక్ అని, ఇంకేదేదో ఖనిజాలు అవి లోపమైతే ఈ బలహీనత. అలాగే గోల్డ్ పెట్టుకోవడం ద్వారా, వెండి పెట్టుకోవడం ద్వారా మనకు కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వైద్య శాస్త్రం చెప్తా ఉంది. ఒకవేళ దాన్ని కూడా గమనించండి. పెట్టుకున్నంత మాత్రం మీరు పరిశుద్ధులు కాదు, పెట్టుకున్న వాళ్ళు పాపాత్ములు కాదు. దయచేసి విమర్శించే దృష్టి చూడబాకండి. కొంతమంది వృద్ధులు, భార్య చనిపోయిన వారు లేకపోతే భర్త చనిపోయిన వారు తిరిగి మరలా వివాహం చేసుకోవాలనుకుంటారు. ఆ సమాచారం మనకు గనక వినపడితే అమ్మ సిగ్గులేదు, ఈ వయసులో పెళ్ళి అవసరమా, ఈ వయసులో సుఖం అవసరమా అని ఎంత నీచంగా ఆలోచిస్తాం కదండి. మనకు తెలుసు కదా, దావీదు జీవితంలో నిండు వృద్ధాప్యానికి వచ్చినప్పుడు అక్కడున్న సైనికులు పనివారని, అయ్యా నీకోసం ఒక చిన్నదాన్ని తీసుకొస్తాం, నీ కౌగిట్లో పడుకుని వెట్ట కలిగించడానికి, నీకు ఆదరణ కలిగించడానికి, నీకు ఉపచారం చేయడానికి తీసుకొని వచ్చారంట. ఆ వయసులోనే తోడు అనేది అవసరం అండి. చేతులు కాళ్ళు పనిచేయవు, ఆరోగ్యం సహకరించదు, కళ్ళు సరిగా కనిపించవు. ఆరోగ్యం బాగలేనప్పుడు మందు వెళ్ళివ్వడానికి, రాత్రి సమయాల్లో చేయూతనివ్వడానికి, బయటికి వెళ్ళడానికి, లేకపోతే బయటికి తిరిగి వచ్చి ఏదైనా కష్టసుఖం పంచుకోవడానికి ఆ వయసులోనే తోడు అవసరం. ఎందుకంటే పిల్లలు ఎదిగి పెద్దోళ్ళే పెళ్ళిళ్ళైపోయి అత్తగారిళ్ళకో మామగారిళ్ళకో లేకపోతే వాళ్ళ ఉద్యోగ ధర్మాల కొరకు దూరం వెళ్ళిపోతారు. అప్పుడు ఒంటరి సమయాన్ని అనుభవిస్తున్న వారికి ఖచ్చితంగా తోడు అవసరం. అది స్త్రీకైనా పురుషునికైనా. అలా ఎవరైనా చేసుకుంటే కనుక అనవసరంగా తొందరపడి నోరు పారేసుకుని అపార్థం చేసుకోకండి. ఆ సమయంలో వారికి తోడు అవసరమనే అజ్ఞానం కలిగి ఉందాం. కొంతమందికి చేసుకోవాలని ఉంటుంది, అమ్మో సమాజం ఏమనుకుంటుందో ఈ వయసులో చేసుకుంటానంటే. తోడు అవసరమే, వాళ్ళకి ఖచ్చితంగా తోడు అవసరం, కానీ చెప్పడానికి మొహమాటం. ఎందుకంటే ఆ సిద్ధాంతంలో వాళ్ళు పెరిగారు, సంఘాన్ని పెంచారు కాబట్టి ధైర్యం చేసి ఒక స్టెప్ వేయలేరు. అలాగా భౌతిక విషయాల్లో ఆచారపరమైన కొన్ని కట్టుబాట్లకి బందీలు అయిపోబాకండి. వాక్యానుసారంగా బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం. కొంతమంది భర్తలు తమ భార్యలను ఎప్పుడూ ఎడమవైపు కూర్చోబెట్టుకుంటారు. నేను కూడా చాలాసార్లు చూశాను, పెళ్ళిళ్ళలో కూడా పెళ్లి కూతురిని ఎడమవైపును కూర్చోబెడతారు. ఎందుకో నాకు తెలియదు. కొంతమంది నేను అడిగినప్పుడు వాళ్ళు నాకు ఇచ్చిన సమాధానం ఏంటంటే, దేవుడు ప్రక్కటెముకను తీశాడు కాబట్టి ప్రక్కన కూర్చోవాలి అని అర్థం. బైబిల్లో నేను చూశాను, నా బైబిల్లో అయితే లేదు కుడి ప్రక్కటెముక తీసాను అని. ప్రక్కటెముక తీసాను అని మాత్రమే ఉంది, కానీ కుడివైపు నుంచి తీశాడని ఎడం వైపు నుంచి తీశాడని నాకు లేదు. కానీ బై గాడ్స్ గ్రేస్ నా భర్త ఎప్పుడు నన్ను అలా భావించలేదు. ఫోటోలు దిగేటప్పుడు, వీడియోలు దిగేటప్పుడు ఏ ప్రక్కనున్నా అది పెద్ద మ్యాటర్ కాదు. కానీ మా 25 సంవత్సరాల వివాహ వేడుకకి వచ్చిన ఒక సహోదరి చెప్పింది కదా, అక్క లేచి ఎడం ప్రక్కన కూర్చోని. దేనికి అన్నాను, లేదు అలాగే కూర్చోవాలి. అలాగే కూర్చోవాలి, అయితే నేను కూర్చోనని కుడి ప్రక్కనే కూర్చున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, నా యజమానుడికి కుడివైపే ఉంటుంది దానికి గుండె కనుక నేను అలా కూర్చోవడంలో తప్పులేదేమో కదా. సరే, ఏది ఏమైనా అంటే కుడి ఎడమలు అనేవి మనం చాలా విషయాల్లో మనకు అనుకూలంగా మలిచేసుకుంటూ ఉంటాం. పురుషాధిక్యత కదండి. కుడి ప్రక్కన కూర్చుంటే మళ్ళీ ఎక్కడ వాళ్ళని హైలైట్ చేయాల్సి వస్తుందని కవర్ చేసుకోవడానికి ఎడం ప్రక్కన పక్కన పడుండు అన్నట్లుగా ఎడం ప్రక్కకే పరిమితం చేసేస్తూ ఉంటారు. సహభాగినిగా సహచారిగా చేసినప్పుడు కుడైతే ఉంది, ఎడమైతే ఉందండి. అలా అని భావిస్తే దేవుడు కాళ్ళలోంచి తీయలేదు, ప్రక్కలోంచి తీశాడు కాబట్టి ప్రక్కన కూర్చోబెట్టాలి అని మనం వాక్యాన్ని భలే సరిపెట్టేసుకుంటామండి. నిజంగా క్రైస్తవులు వాక్యాన్ని మనకు అనుకూలంగా మలుచుకున్నంతగా అసలు లోకస్తులకి తెలియదండి కదా. భలే మలిచేసుకుంటాం. కొంతమంది ట్రిమ్మింగ్ చేసుకుంటూ ఉంటారు. బైబిల్లో స్పష్టంగా వ్రాసింది, మీ కనుబొమ్మలు గుండ్రవిగా చేసుకోకూడదు, మీ గడ్రపు వెంట్రుకలు కత్తిరించుకోకూడదు అని. కానీ ఈ దినాల్లో ట్రిమ్మింగ్ చేయకుండా ఎవరున్నారండి? ఉదయం లేస్తే చేసే ఫస్ట్ పని ట్రిమ్మింగ్, పెరిగినాయి చక్కగా నీట్గా చూసుకొని, ఐబ్రోస్
చాలా క్లీన్ చేయించుకోవడం, బ్యూటీ పార్లర్కి వెళ్ళి. బైబిల్లో ఏది చేయొద్దు అని చెప్పిందో దాన్ని చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాం. ఏది చేయమని ఖచ్చితంగా చెప్పిందో దాని పట్ల శ్రద్ధే ఉండదు. మరి దేవుని వాక్యానుసారంగా బ్రతుకుతున్నామని ఎలా చెప్పుకుంటాం? ఒకవేళ మనం చెప్తే మనుషులు నమ్మేయచ్చు, కానీ దేవుడు అన్నీ చూస్తున్నాడు. బుద్ధికి స్వస్థత లేకుండా, మనసులో స్వస్థత లేకుండా, మాటలకు స్వస్థత లేకుండా, మనం వినే విషయాల్లో ఆ మార్పు లేకుండా వాక్యాన్ని అడ్డం పెట్టుకుంటూ మనకు అనుకూలంగా మలుచుకుంటూ చాలా విషయాలు, పెళ్లి సంబంధాలు రాగానే వాళ్ళు రెండా మూడా. నాకు ఫస్ట్లో ఈ భాష అర్థం కాలేదండి. దయచేసి ఎవరైనా మీరు నొచ్చుకుంటే దయతో క్షమించండి. రెండా మూడా అంటే నాకు చాలా విచిత్రం అనిపించింది. అంటే కోడ్ లాంగ్వేజ్ అనమాట. దేవుడు ఆయా కులాల్లో పుట్టించాడు, మనం కావాలని పుట్టలేదు కదండి. పుట్టినంత మాత్రాన ఆ కులాన్ని బట్టి కాలు రగరేయాల్సిన అవసరం లేదు. పుట్టినంత మాత్రాన ఆ కులాన్ని కించపరచాల్సిన అవసరం లేదండి. అదన్నీ మనుషులు సృష్టించుకున్నవే కులాలనేవి. అందరి రక్తం ఒకటే, చస్తే అందరూ భూమిలోనికే వెళతాం. ఈ వాస్తవం అందరికీ తెలుసు. అయినా కులాల కోసం ప్రాకులాడి చచ్చిపోతూ ఉంటారు. పెళ్లి సంబంధం అనగానే మా కులమేనా, వాళ్ళది మా కులమేనా, సిగ్గులేదు? దేవుడు కులం చూసి రక్షించాడా నిన్ను? దేవుడు కులం చూసి మన కొరకు రక్తం కార్చాడా అండి? కాదు కదా. తన స్వహస్తాలతో చేసి తన పోలికలు చేశాడు కాబట్టి మన కొరకు రక్తం కార్చాడు. మనం దూరం అయిపోవడం ఇష్టం లేక. కానీ మనం కుల కక్షతో, కుల వివక్షలతో, ప్రాంతీయ వివక్షలతో, క్యాడర్లు, సంస్థల వివక్షలతో, పొజిషన్స్ ఉన్నవాళ్ళ లేనివాళ్ళ, ఇలాగ చాలా చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది చాలా విషయాలు. ఒక వ్యక్తి, నేను జుట్టున్నప్పుడు పువ్వులు పెట్టుకున్న సమయంలో, పువ్వులు పెట్టుకోకూడదండి మీరు, మనం పెట్టుకోకూడదు క్రైస్తవులు, అవి పరులను ఆకర్షించడానికి అని చెప్పారు. కానీ వాళ్ళ ఇంట్లో ఏ అకేషన్ జరిగినా అసలు పువ్వులతో డెకరేషన్ చేస్తారు. సన్మానాలకి పువ్వుల దండలు వాడుతూ ఉంటారు. వాళ్ళ పెళ్ళిళ్ళలో అసలు పువ్వులతో, న్యాచురల్ ఫ్లవర్స్, ప్లాస్టిక్ ఫ్లవర్స్ కూడా కాదు. అంటే డెకరేషన్కి పువ్వు అవసరమే, పెట్టుకున్నంత మాత్రాన ఇతరులను ఆకర్షించేస్తామా? ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్. అంత మాత్రాన వాళ్ళు అపవిత్రులు కాదే. నేను క్రాఫ్ట్ చేయించుకున్నాను కదండి, అసలు దీన్ని చూసి కొంతమంది ఎంత బాధపడిపోయారో, నన్ను గర్దించారు కూడా ఉన్న చనువును బట్టి. కోర్స్ నేను వాళ్ళని గౌరవిస్తూనే ఉంటాను ఎప్పుడు. కానీ అలాగే ఒక పాస్టర్ గారికి క్యాన్సర్ వచ్చింది, గుండు చేసేసారు ట్రీట్మెంట్ చేయడానికి. అప్పుడు చెప్పాల్సింది ఆ పాస్టర్ గారు, సారీ గుండు చేసుకోవడం క్రైస్తవ వ్యతిరేకం, బైబిల్ వ్యతిరేకం కనుక దయచేసి నా భార్యకి గుండు చేయొద్దు, మేము చచ్చిపోయినా పర్వాలేదు ఆవిడ అని గుండు చేయకుండా ఉండాల్సింది. కానీ బ్రతకడానికేమో కటింగ్ చేయించుకుంటావు. ఎదుటి వాళ్ళు కటింగ్ చేసుకుంటే అది వాక్య వ్యతిరేకమా? దేవుడు జుట్టుని పైట చెంగుగా ఇచ్చాడు స్త్రీకి అన్నారు. మరి జుట్టుండి జడేసుకున్నప్పుడు ఇంకా పైట చెంగులు ముసుకేసుకోవడం ఎందుకు? జుట్టునే పైట చెంగుగా ఇచ్చాడు కదా, దాన్నే విరమూసుకుని చక్క ఇష్టం వచ్చినట్లుగా వేసుకుంటే సరిపోతుంది కదా. అంటే ఎట్లా అనుకూలమైతే అట్లా మలిచేసుకుంటారా? ప్లీజ్, దేవుని వాక్యాన్ని బోధించేటప్పుడు, దాన్ని ధ్యానం చేసేటప్పుడు, దాని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు మన కోణంలో కాకుండా పరిశుద్ధాత్మ కోణంలో మనం దాన్ని సమీపిద్దాం, దాని దగ్గరికి వెళదాం. ఖచ్చితంగా దేవుడు మనల్ని గైడ్ చేస్తాడు, నడిపిస్తాడు. సరి అయిన బోధ దేవుడు మనకు నేర్పిస్తాడు. మనకు నచ్చినట్లుగా, లేకపోతే మన పితరులు ఏదో చేశారు. ఒక పాస్టర్ గారు పెళ్ళిలో మెట్లు పెట్టుకున్నారు. చాలా విచిత్రం అనిపించింది నాకు. అంటే అది మన రాష్ట్ర సంప్రదాయం కాదు, వేరే రాష్ట్ర వాసులు కాబట్టి ఆ రాష్ట్రంలో ఉన్న సంప్రదాయం అది. మెట్లు పెట్టుకున్నారు. అసలు మెట్లు ఎందుకు పెట్టుకుంటారు మీలో కొంతమందికి తెలియకపోవచ్చు, నాకు కూడా చాలా కాలం తెలియదు. ఆ మెట్లు పెట్టే ఆ కాలి వేలికి గర్భసంచికి కనెక్ట్ అయి ఉంటుందంట ఒక నరం. అక్కడ పెట్టడం ద్వారా ఈ గర్భసంచి యాక్టివేట్ అయ్యి ఈ ఋతుస్రవ క్రమాలు క్రమంగా రావడానికి, గర్భసంచిలో ఎలాంటి లోపం లేకుండా ఆరోగ్యంగా ఉండడానికి ఆ మెట్టు అనే ఆ వెండి ఆభరణం అనుకుంటా, ఆ వస్తువు దాన్ని యాక్టివేట్ చేస్తూ ఉంటుంది. అందుకు మెట్లు పెడతారు. కానీ పద్ధతి, మా ప్రాంత పద్ధతి అని వాళ్ళు పెట్టుకున్నారు. అంటే మనం ఏ ప్రాంతంలో ఉంటే ఆ పద్ధతులు అవలంబించేస్తామా? రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయంలో అదే అన్నాడు కదా, ఈ లోక మర్యాదను అనుసరింపక అన్నాడు. కానీ మనం పద్ధతులు అనుసరిస్తాం, లేకపోతే మన పూర్వీకుల పద్ధతులు అనుసరిస్తాం,
మన ఆత్మీయ నాయకులు అట్లా చేశారని వాళ్ళ పద్ధతులు అనుసరిస్తాం, లేకపోతే మన గ్రామ కట్టడి ఇది అని వాటిని అనుసరిస్తూ ఉంటాం. వాక్యాన్ని మాత్రం అనుసరించాం. దాన్ని మనకు అనుకూలంగా మళ్ళీ చేసుకుంటూ ఉంటామండి. అనుకూలంగా మళ్ళీ చేసుకుంటాం కదా. ఎంత సిగ్గుచేటు. ఈ విషయాలు వినడానికి మీకు చాలా సోదిగా అనిపించవచ్చు, కానీ నాకు చాలా వేదన కలుగుతూ ఉంది మాట్లాడుతున్నప్పుడు. ఈ మాటలు మీతో చెప్తూ కూడా నేను వాక్యపు వెలుగులో నన్ను పరిశీలన చేసుకోవడానికి ఎంతగానో దోహదపడుతున్నాయి. పిల్ల పెద్ద మనిషి అయిందనో, పెళ్లి కార్యక్రమాలప్పుడు ఎన్ని ఆచారాలు చేస్తాం, ఎన్ని ఆచారాలు. అవి ఎందుకు చేస్తారో తెలియదు. పిల్లని అత్తగారింటికి పంపించేటప్పుడు తల్లిదండ్రులు వెళ్ళాలట. లేకపోతే ఒక ఆడపిల్లని మొదటి రాత్రి భర్త దగ్గరికి పంపించేటప్పుడు విధవరాండ్రు వెళ్ళకూడదట. లేకపోతే పిల్లకు పెళ్ళిళ్ళు చేసేటప్పుడు కన్యాదానం చేయడానికి తల్లిదండ్రులు లేకపోతే మేనమామలు కానీ ఇలా భార్యాభర్తల జంటలే వెళ్ళాలట, విధవరాండ్రు వెళ్ళకూడదు. కానీ నా కుమార్తెకి 2 విధవరాండ్రనే పంపించారు, మా అమ్మని మా అత్తగారిని. ఎందుకంటే వాళ్ళ కుటుంబం నుంచి, వాళ్ళ కడుపులోంచి మేము వచ్చాం. వాళ్ళ ఆశీర్వచనాలు మాకు అవసరం. రోజు వాళ్ళ ప్రార్థన మేము కోరుకుంటున్నామే, మరి వాళ్ళ ఆశీర్వచనాలు కూడా మాకు అవసరమే కదండి. అది ఎంత దీవెనగా అనిపించిందో ఆ రోజు కార్యక్రమం. ఎందుకు విధవరాండ్రని నిషేధిస్తూ శుభకార్యాలకి అన్యులు దేవునిని ఎరిగిన వారు అలా చేస్తున్నారంటే ఇంకా వాళ్ళకి తెలియదు కాబట్టి, దేవుని ఎరిగిన మనం కూడా అలాగే చేస్తే దేవుని వాక్యానికి విలువ ఇచ్చినట్ట మన జీవితాల్లో. కొన్ని శుభకార్యాలు జరిగినప్పుడు విధవరాండ్ర రాకూడదు అంటారు. మా పెద్ద కుమార్తెను వివాహం చేసేటప్పుడు పెళ్ళికి ముందు రోజు పెళ్లి కుమార్తెకి సిద్ధం చేస్తున్నప్పుడు మా బజార్లో మా వాడకట్లో ఉన్న భర్తలు లేని వారందరినీ కూడా పిలిచాను. అందరితో పాటు వారిని కూడా పిలిచాను. వారు వచ్చి ఒక ప్రక్క నుంచున్నారు, అక్షంతలు వేయకుండా, దీవించకుండా. నేను వాళ్ళను కూడా వెళ్ళి దీవించమంటే వద్దమ్మా మేము పుణ్యస్త్రీలం కాదు, మేము దీవించకూడదు అని చెప్పారు. నేను అది తప్పు, అలా చేయొద్దు, మీరు పెద్దవాళ్ళు, మీ దీవెన వాళ్ళకి కావాలి అన్నప్పుడు వాళ్ళు చెప్పిన సాక్ష్యం నాకు ఎంత ధైర్యాన్ని దీవెన కలిగించిందో తెలుసా. నా భర్త చనిపోయి నా పసుపు తాడు తీసివేసిన తర్వాత ఇన్ని సంవత్సరాల్లో మొట్టమొదటిగా నీ కుమార్తెని మేము దీవిస్తూ ఉన్నామమ్మా, నేను ఆ అవకాశాన్ని కోల్పోయాను అని చెప్పి ఎంత బాధపడ్డారు. నా కుమార్తెను దీవిస్తూ ఎంత సంతోషించారు. నిజమే కదండి, భర్త చనిపోతే ఇక అశ్రీ వేస్టా? ఎదురు రాకూడదా? శుభకార్యాలకు రాకూడదా? దేవుడు ఉండాలండి మన శుభకార్యాల్లో. ఆయన శుభం పలకాలి మనకి. మనుషులు శపించినంత మాత్రాన, మనుషులు ఏదో అన్నంత మాత్రాన మనకి నష్టం కలిగిపోదు. పట్టు చీర కట్టుకున్నాను 20 సంవత్సరాలు మా వైవాహిక జీవితంలో. మూడో మనిషి వచ్చి తీర్పు చెప్పే అవసరం లేకుండా దేవుడు మా దాంపత్యాన్ని మాదిరికరంగా కొనసాగింపజేశాడు. వస్తాయి భార్యాభర్తల తర్వాత చిన్న చిన్న గొడవలు, కలతలు రావడం సహజమే. వాటిని ఒక్క రోజుతో ముగించేసుకోవాలండి. అలా కాకుండా తెల్ల బట్టలు వేసుకుని ఎంతమంది అక్రమ సంబంధాలు పెట్టుకుని క్రైస్తవ కుటుంబాలు విడిపోవట్లేదు. ఎంతమంది కట్నాలు తక్కువై నేను చంపేయలేదు, తెల్ల బట్టలేసే చేశారు పెళ్లి వాళ్ళకి. మరి పరిశుద్ధంగానే ఉండాలి కదా వారి జీవితంలో. ఆ జీవితం పరిశుద్ధంగానే కట్టబడాలి కదా. ఎప్పటికీ బట్టల్లో పరిశుద్ధత ఉండదు, బుద్ధిలో పరిశుద్ధత కావాలి, మాటలో మార్పు కావాలి, హృదయంలో పరివర్తన కావాలి. అది దేవుడు కోరుకునేది. ఈ బాహ్యంగా వచ్చే ఆచారాలు, నియమాలు, నిబంధనలు, పద్ధతులు, దాంట్లో దాని వెనుకున్న దాగి ఉన్న పాట వింటే ఒకసారి గమనిద్దాం, ఆలోచన చేద్దాం. అదేదో తెలియకుండా వాళ్ళు చేశారు కాబట్టి నేను చేసేస్తాను అంటే ఉపయోగం లేదు. దయచేసి ఆగి ఆలోచించి ఆ పద్ధతులు ఎందుకు పెట్టారో, దాని వెనకాల ఏంటో అది తెలుసుకుని మనం ఫాలో చేద్దాం. అట్లా కాకుండా గుడ్డిలో మెల్లగా వెళ్ళిపోవద్దండి. దేవుడు మనకి పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు. ఈ గ్రంథంలో మనం ఎలా బ్రతకాలో కేవలం ఆధ్యాత్మిక విషయాలే కాదండి, శారీరక విషయాలు, భర్త, భార్య, పిల్లలు, కుటుంబం, తోడుకోడలు, అత్తమామలు, ఆడపడుచులు, సంఘం, సేవకుడు, విశ్వాసులు, ఉద్యోగస్తులు, కార్మికులు, సైనికులు, రైతులు, ఎవరు ఎలా జీవించాలో రాసిపెట్టాడు దేవుడు. దాన్ని ఫాలో అవుదామండి. దీన్ని ఫాలో అవ్వకుండా నేను క్రైస్తవురాలని అని చెప్పుకొని లోక పద్ధతులు ఫాలో అవుతుంటే అసలు ఆ పేరే వేస్ట్. క్రైస్తవురాలువా, వాక్యానుసారంగా బ్రతుకు. అలా బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం. అనుకూలమైనప్పుడు బ్రతికి, అనుకూలం లేనివి కాదు అని పక్కన పెట్టేద్దాం ప్లీజ్. దయచేసి ఈ మాటలు హెచ్చరికలుగా కాదు కానీ నా మనవులుగా తీసుకోండి. ఆలోచన చేయండి.